వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా, తమ్నైల్లో చూసే ఉంటారు. మన ఫుడ్ వ్లాగ్ అనమాట. నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి చాలానే రోజులు అయింది. నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య. సో ఈ రోజు అయితే డిసైడ్ అయిపోయాను లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని. అదే ఈ ఫుడ్ వ్లాగ్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోతే, వన్ ఫైన్ వీకెండ్ మేము బయటకు వెళ్ళామన్నమాట. అలా బయటకు వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ చేద్దామని అనిపించింది. సో ఫస్ట్ అయితే మేము నవాబ్స్ రెస్టారెంట్ కి అయితే చూస్ చేసుకున్నాము. బట్ అక్కడికి వెళ్తే ఎంత క్రౌడ్ ఉందంటే, వెయిటింగ్ టైం 1 hour అని చెప్పారు. సో అంత వెయిట్ చేసే ఓపిక లేక ఆకలి ఇంకా దంచేస్తుంది అప్పటికే. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నియర్ బై రెస్టారెంట్స్ గూగుల్ మ్యాప్ లో సర్చ్ చేసుకొని మంచి రేటింగ్ ఉన్న రెస్టారెంట్ అయితే చూస్ చేసుకున్నాము. బట్ ఆన్ ది వే లోనే మాకు ఈ చెన్నపట్నం రెస్టారెంట్ అనేది కనిపించింది. మా బ్రదర్ ఆల్రెడీ టేస్ట్ చేశాడంట, ఇక్కడ చాలా బాగుందని చెప్పాడు. సో ఇంకా మనం కూడా ఒకసారి ట్రై చేసేద్దాం అని చెప్పేసి వచ్చేసాము. అండ్ ఈ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి బిసైడ్ సంధ్య కన్వెన్షన్, ఇందిరానగర్, గచ్చిబౌలి దగ్గర ఉంది. చూడండి, అంబియన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రెస్టారెంట్ లో లంచ్ అండ్ డిన్నర్ తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. అది సెపరేట్ సెక్షన్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి లంచ్ అండ్ డిన్నర్ కి సెపరేట్ సెక్షన్ ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము బికాస్ లంచ్ కోసం కాబట్టి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. నేనైతే షూట్ చేయలేదు. అండ్ మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. స్విగ్గీ అండ్ జొమాటోలో డైన్ అవుట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫ్లాట్ 15% ఆఫర్ అయితే స్విగ్గీలో ఉంది అండ్ 10% ఆఫర్ వచ్చేసి జొమాటో అనమాట. అండ్ ఇక్కడ మనకి 2 సెపరేట్ మెనూ కార్డ్స్ అయితే ఇచ్చారు. బెవరేజెస్ కి ఒక మెనూ కార్డ్, ఫుడ్ కి ఒక మెనూ కార్డ్ అని. సో చూస్తున్నారు కదా, సాఫ్ట్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, మాక్టైల్స్, ఇంకా డిజర్ట్స్ అండ్ జ్యూసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవైతే నార్మల్ ప్రైసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి సెపరేట్ మెనూ కార్డ్ ఫర్ సూప్స్, స్టార్టర్స్ అండ్ బిర్యానీస్. చాలా యూనిక్ గా థింక్ చేసి డిజైన్ చేశారు కదా మెనూ కార్డ్ ని ఒక ఫ్రేమ్ లో పెట్టి. అండ్ ఈ మెనూ కార్డ్ లో మీకు చెఫ్ క్యాప్స్ అనేది కనిపిస్తుంది కదా డిషెస్ పక్కన, ఐ మీన్ ఐటమ్ పక్కన. అదేంటంటే ఈ చెన్నపట్నం రెస్టారెంట్ లో ఫేమస్ ఐటమ్స్ అన్నమాట అవి. అంటే కొన్ని రెస్టారెంట్ లో ఒక డిష్ అనేది టాప్ లో ఉంటుంది కదా, టేస్ట్ అది. సో అలానే ఇక్కడ ఆ డిషెస్ అనేవి బాగుంటాయి అన్నట్టు హైలైట్ చేశారనమాట. అలాగే ఈ చెన్నపట్నం రెస్టారెంట్ లో కూడా కొన్ని టాప్ డిషెస్ అనేవి హైలైట్ చేసి ఇలా చెఫ్ క్యాప్ తో అనేది పెట్టారనమాట. సో ఫైనల్లీ మేము ఆర్డర్ చేసిన సూప్ అయితే వచ్చేసింది. మేము ఆర్డర్ చేసిన సూప్ వచ్చేసి కోడి మిరియాల చారు. లైక్ 7 to 8 సూప్స్ అయితే ఉన్నాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్. ఒక్కో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఒక్కో సూప్ ట్రై చేస్తూ ఉంటాము. సో ఈ సూప్ అనేది ట్రై చేయలేదని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నాము. ఈ టేస్ట్ ఎలా ఉంది అంటే, నార్మల్ గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే చారులో చికెన్ పీసెస్ వేసినట్టు అనిపించింది నాకు. లైక్ మోర్ స్పైసీ లేదు, మీడియం గా ఉంది. టేస్ట్ వైజ్ ఓకే. ఇంకా ఈ సూప్స్ ప్రైస్ వచ్చేసి 189 to 249 రూపీస్ అయితే ఉందన్నమాట. మేము ఆర్డర్ చేసింది కోడి మిరియాల చారు కాబట్టి 219 రూపీస్ చార్జ్ చేశారు. సూప్ తాగక ముందే మనం ఆర్డర్ చేసిన స్టార్టర్స్ అయితే వచ్చేసినాయి. సో మేమైతే 2 స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. సో మేము ఆర్డర్ చేసిన స్టార్టర్స్ వచ్చేసి చెన్నపట్నం స్పెషల్ స్టార్టర్స్. ఇప్పుడు మీరు చూసినది చికెన్ 555 స్టార్టర్ అండ్ ఇంకొకటి చెన్నపట్నం వింగ్స్. అండ్ ఇక్కడ స్టార్టర్స్ వచ్చేసి 309 to అరౌండ్ 500 ప్రైస్ అయితే ఉంది. 25 to 30 స్టార్టర్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. చాలా బాగున్నాయి స్టార్టర్స్ అయితే. నో అదర్ వర్డ్స్ అన్నమాట. స్టార్టర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. చూడండి, నేను స్టార్టర్స్ కూడా వచ్చేసిన తర్వాత సూప్ తాగుతున్నాను. బికాస్ సండే వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది. సో ఫాస్ట్ గా సర్వ్ చేసేస్తున్నారు అక్కడ. యాక్చువల్ గా మేము ఒకటే సూప్ ఆర్డర్ చేసుకున్నాము. 4 members వెళ్ళాము. బట్ 1/2 ఆర్డర్ చేసుకున్నాము. ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు సూప్ ఆర్డర్ చేయడానికి. నా కోసం ఆర్డర్ చేశారనమాట ఆ సూప్ కూడా. ఇంకా ఆ 1/2 నుంచి 1/4 చేసాము. టేస్ట్ ఎలా ఉందో చూడటం కోసం. చెప్పా కదా, సూప్ అయితే ఓకే ఉంది. బట్ స్టార్టర్స్ అయితే ఏకదమ్ ఉన్నాయి. అండ్ ఇక బిర్యానీ విషయానికి వచ్చేస్తే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి అండ్ ప్రాన్స్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రాన్స్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే వర్స్ట్ గా ఉంది. నాకైతే ప్రాన్స్ బిర్యానీ అస్సలు నచ్చలేదు. యాక్చువల్ గా నాన్ వెజ్ లో నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. సో నేనే అనమాట అది ఆర్డర్ చేసింది. ఇక చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తిన్న తర్వాత ప్రాన్స్ బిర్యానీ తింటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ కూడా పోయింది మొత్తం. ఎందుకు ఆర్డర్ చేసుకున్నామా అన్న ఫీల్ వచ్చింది ప్రాన్స్ బిర్యానీని చూసిన తర్వాత. ఒక్క ముద్ద కూడా తినబుద్ధి కాలేదని మాకు. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా బాగుంది. పీసెస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. చికెన్ పీస్ మంచి టేస్ట్ ఉంది అసలు. ఇక ప్రాన్స్ చూడండి, చూడటానికి ఎంత బాగున్నాయో, నోరూరిస్తూ అట్రాక్టింగ్ గా. బట్ టేస్ట్ వైజ్ అయితే అస్సలు బాలేదు. ఆ రోజు బాగాలేదు, బట్ ఇప్పుడు బాగోదో మరి నాకు ఐడియా లేదు. కానీ మేము వెళ్ళినప్పుడు అయితే బాగాలేదు అసలు. సో మా 4 members కి టోటల్ బిల్ అయితే అరౌండ్ 2500 దాకా అయింది. లైక్ GST
GST ట్యాక్స్ వాటర్ బాటిల్స్ అన్ని కలిపి 2500 వరకు చార్జ్ చేశారు. అండ్ సారీ, బిర్యానీ ప్రైసెస్ చెప్పలేదు కదా. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 389 రూపీస్, ప్రాన్స్ ఫ్రై పీస్ బిర్యానీ వచ్చేసి 479 రూపీస్ పడింది. నేనైతే ఈ చెన్నపట్నం రెస్టారెంట్ కి రేటింగ్ 4 out of 5 అయితే ఇస్తాను. జస్ట్ బికాస్ ఆఫ్ ప్రాన్స్ బిర్యానీ 5 out of 5 ఇవ్వచ్చు. బికాస్ ప్రైస్ పరంగా కూడా యావరేజ్ ఉన్నాయి అండ్ మిగతా ఐటమ్స్ అయితే టేస్ట్ బాగున్నాయి కాబట్టి 4 out of 5 అయితే నేను రేటింగ్ ఇస్తున్నాను. సో ఓవరాల్ గా చెన్నపట్నం రెస్టారెంట్ ఫుడ్ రివ్యూ అయితే ప్లీజ్ do like and subscribe for more interesting videos like food, travel and much more vlogs. Thanks for watching.